Hi, this is Priyanka Beauty Parlor and Training Institute, Vizag. So today topic వచ్చేసి థ్రెడ్డింగ్. థ్రెడ్డింగ్ కోసం మనం తెలుసుకుందాం. సో థ్రెడ్డింగ్ అంటే మనం ఎక్కడెక్కడ చేస్తాము అనేది ఒక ఐడియా ఉంది కదా మీకు. సో ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ప్రతి ఒక్కరు కూడా పార్లర్‌కి వెళ్తున్నారు కాబట్టి థ్రెడ్డింగ్ మనం ఎక్కడెక్కడ చేయించుకుంటున్నాము. సో థ్రెడ్డింగ్ అనేది మనం ఐబ్రో షేప్‌కి యూజ్ చేస్తాము. అలాగే అప్పర్ లిప్ హెయిర్ రిమూవ్ చేయడానికి వాడతాము. చిన్ ఏరియాలో కూడా హెయిర్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే సైడ్ లాక్స్, ఫోర్ హెడ్ మొత్తం ఫేస్ అంతా కూడా థ్రెడ్డింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో థ్రెడ్డింగ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం. సో థ్రెడ్డింగ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ టాల్కమ్ పౌడర్. సో టాల్కమ్ పౌడర్ ఆర్ ఐబ్రోస్ పౌడర్. మనకి బయట ఐబ్రో పౌడర్ సెపరేట్‌గా దొరుకుతుంది. టాల్కమ్ పౌడర్ కూడా దొరుకుతుంది. సో టాల్కమ్ పౌడర్ అండ్ కాటన్. ఓకే. అండ్ నెక్స్ట్ సిజర్. ఓకే. చూడండి ఐబ్రో సిజర్, స్మాల్ సిజర్. ఓకే. నెక్స్ట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ అండ్ థ్రెడ్. ఓకే. ఈ థ్రెడ్ ఏంటి అంటే దీని నంబరు టీకేటీ 40. చూడండి దీని పైన ఉంటుంది. కనిపిస్తుందా? టీకేటీ 40 అని ఉంటుంది. సో ఈ థ్రెడ్ టీకేటీ 40 నంబరే ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి నాకొక క్లయింట్ అడిగారనమాట. సో 40 నంబరే మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ థిక్‌నెస్ మనం హెయిర్ పుల్ చేయడానికి, హెయిర్ రిమూవ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట. సో 20 నంబర్ వచ్చేసి పూలు కుడతారు. సో పూల పూలతో పూలు కుట్టి ఓకే. ఓకే. నన్నొక స్టూడెంట్ అడిగింది. సో, ఈ థ్రెడ్డే ఎందుకు మేడం యూజ్ చేయాలి అని చెప్పి నన్నొక స్టూడెంట్ అడిగారు. సో, ఈ నంబర్ ఏంటంటే 40 నంబర్. ఇది హెయిర్ రిమూవ్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అదే మనం 20 నంబర్ యూజ్ చేస్తే 20 నంబర్ థ్రెడ్ అనేది పూలు కుట్టడానికి యూజ్ చేస్తామనమాట. సో, ఆ నంబర్‌తో 20 నంబర్ థిక్‌నెస్‌తో మనం గనక హెయిర్ రిమూవ్ చేస్తే మనకి స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హెయిర్ రిమూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉండదు. అలాగే 60 నంబరు, 80 నంబర్ కూడా మనకి మార్కెట్‌లో ఉంటాయి. సో, ఆ థిక్‌నెస్‌తో హెయిర్ రిమూవ్ చేయడానికి మనకి హెయిర్ లోపలికి వెళ్ళడానికి మనం చిన్న చిన్న హెయిర్ కూడా రిమూవ్ చేస్తాం కదా! చేయడానికి అవి ఈజీ ఉండవన్నమాట. అందుకని మనం 40 నంబరే యూజ్ చేస్తాం. సో, ఇదేంటంటే టీకోటీ 40 అంటే కంప్లీట్‌గా ప్యూర్ ఆర్గానిక్ థ్రెడ్ అన్నమాట. సో, కంప్లీట్‌గా పత్తితో తయారైన థ్రెడ్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దొరకవు. ఛీ! సో, మనకి ఈ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఇప్పుడు థ్రెడ్డింగ్ ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. సో, థ్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పార్లర్‌లో హెయిర్ రిమూవ్ చేయడానికి థ్రెడ్ ఒకటి యూజ్ చేస్తాం. వాక్సింగ్ ఒక మెథడ్ యూజ్ చేస్తాం. చాలా మంది ఇంటి దగ్గర ప్లక్కింగ్ చేసుకుంటారు. హెయిర్ ప్లక్కర్‌తో తీసుకుంటారనమాట. అలా తీసుకుంటారు. రేజర్ ఒకటి యూజ్ చేస్తారు. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కంప్లీట్‌గా మనం హెయిర్ రూట్స్ నుంచి తీస్తామనమాట. హెయిర్ రూట్స్ నుంచి థ్రెడ్ యూజ్ చేసి చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే. ఇది ఇంకొకటొచ్చేసి మనం ఒక క్లయింట్‌కి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్లయింట్‌కి అదే థ్రెడ్ మనం పెట్టి యూజ్ చేయం. ఓకే. అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా రిమూవ్ చేసి పడేస్తాం. మనం ఇంకో క్లయింట్‌కి ఇదే థ్రెడ్ అయితే యూజ్ చేయం. ఓకే. అండ్ ఇప్పుడు ఎట్లాగా మనం పెట్టుకోవాలి అన్నది నేను చెప్తాను. ఈ 2 పంటి కింద వెనకాతల దంతాల దగ్గర జస్ట్ మనం రైట్ సైడే ఎక్కువగా పట్టుకోవాలి. ప్రెషర్ అనేది రైట్ సైడే పడుతుంది. సో, పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్‌తో థ్రెడ్ పట్టుకుంటాం. సో, ఇప్పుడు నాట్స్ వేసుకుంటాను చూడండి. 1, 2, 3, 4, 5. ఓకే. 5 నాట్స్ వేసుకున్నాను. సో, 5 నాట్స్ అనేది మనం హెయిర్ ఇక్కడి నుంచి ఇట్లా ఇదంతా తీయాలి అనుకుంటే 5-6 నాట్స్ వేసుకోవాలి. లేదు చిన్న చిన్నగానే మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే 2-3 నాట్స్ ఇప్పుడు చూడండి. ఈ రిమైనింగ్ హెయిర్‌ని మనం ఇట్లా పట్టుకుంటాం. 1, 2, 3, 4, 5. ఓకే. అర్థమైంది కదా! మళ్ళీ నేను రీబ్యాక్ చేసి చూపిస్తాను. మళ్ళీ చూడండి. 1, 2, 3, 4.
చూసారు కదా! నేను దగ్గరగా, దూరంగా, దగ్గరగా, దూరంగా, దగ్గరగా, దూరంగా. ఓకేనా? సో, ఇలా ప్రాక్టీస్ అవ్వాలి మీరు. ఈ ప్రాక్టీస్ అనేది మినిమమ్ 3 మంత్స్ ఉండాలి. ఖచ్చితంగా 3 మంత్స్ ప్రాక్టీస్ అయితేనే ఈ ఐబ్రో అనేది మనకొస్తుంది. మనం చేసుకునేటప్పుడు మన ఇలా చైర్‌లో కూర్చొని మన కాళ్ళ పైన మనం షేప్స్ వేసుకుంటూ హెయిర్‌ని ఎలా రిమూవ్ చేయాలనేది తెలుసుకోండి. ఓకే. సో, అలా మనం చేయడం వలన 3 మంత్స్‌లో మనం పర్ఫెక్ట్‌గా ఐబ్రో షేపింగ్ అనేది 6 మంత్స్ పడుతుంది. కరెక్ట్‌గా మనం మంచి షేప్ ఇవ్వాలంటే 6 మంత్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. ఈ 3 మంత్స్‌లో మనం హెయిర్ తీయడం అనేది వస్తది. ఓకే. కాళ్ళ పైన హెయిర్ తీసుకోండి. హ్యాండ్స్ పైన హెయిర్ తీసుకోండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ హెడ్ చేయడం, అప్పర్ లిప్, సైడ్ లాక్స్ ఇలాంటివి చేయండి. ఫస్ట్ మీ కాళ్ళ పైన చేసుకోండి. అలాగే ఒక బెలూన్ తీసుకొని బెలూన్ పైన ఐబ్రో షేప్ వేసుకొని దాని మీద కూడా మీరు ప్రాక్టీస్ అయ్యారంటే సో, ఎదుటి వాళ్ళ స్కిన్ కట్ అవ్వకుండా ఎలా చేయాలి అన్నది కూడా మీకు తెలుస్తది. ఎందుకంటే బెలూన్ చిన్న హోల్ పడినా కూడా అది పేలిపోతది కదా! అలాగే మీరు దాని మీద ప్రాక్టీస్ అయ్యారంటే ఎవరి స్కిన్ కూడా కట్ చేయకుండా మీరు నీట్‌గా చేయగలుగుతారు. ఓకే. అర్థమైంది కదా! నేను రేపు ఐబ్రో షేప్ ఎలా చేయాలి ఐబ్రోస్ ఎలా చేయాలి అన్నది ఒక క్లయింట్‌ని చూపిచ్చి నేను చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలండి. నేను ఇంత టైం తీసుకొని, ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకోసం చెప్తున్నాను కదా! ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థాంక్ యూ. సెకండ్ వీడియోలో అండ్ పార్ట్ 2లో మీకు ఐబ్రో షేపింగ్ ఎలా చేయాలి అన్నది నేను ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను.